ఒక కుటుంబం, ఒక వాగ్దానం, చరిత్ర గతిని మార్చేసే ఒక దీవెన. ఆ దీవెన కోసం ఒక తండ్రి ఆరాటం, ఒక తల్లి పన్నాగాలు, ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఒక పెద్ద సంఘర్షణ. ఈరోజు మనం ఆదికాండము 27వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. ఇది కేవలం ఒక కథ కాదు, మన హృదయాలను అద్దంలా చూపే ఒక లోతైన సత్యం. సరిగ్గా గతంలో మనం చూశాం, దేవుడు రిబ్కా గర్భంలో ఉన్నప్పుడే చాలా క్లియర్గా చెప్పేశాడు, పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. ఇది దేవుని వాగ్దానం. కాని ఆ తర్వాత పెద్దవాడైన ఏశావు ఒక క్షణికమైన ఆకలి కోసం, ఒక గిన్నెడు కూర కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును, అంటే హీబ్రూలో బెకోరాను, తమ్ముడైన యాకోబుకు అమ్మేశాడు. ఆ వాగ్దానాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాడన్నమాట. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక పెద్ద తుఫాను రాబోతోంది. కళ్ళు కనపడని ఒక వృద్ధ తండ్రి తనకిష్టమైన కొడుకును దీవించాలని తహతహలాడుతున్నాడు. కాని దేవుని ప్రణాళిక వేరే ఉంది. ఈ సంక్లిష్టమైన, గందరగోళంగా కనిపించే కుటుంబ కథ ద్వారా దేవుని మార్పులేని సార్వభౌమాధికారాన్ని, ఆయన అద్భుతమైన కృపను ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం లోతులో చర్చిద్దాం. అవును, ఈ అధ్యయనం కేవలం సమాచారం తెలుసుకోవడం కోసం కాదు, దేవుని గుణగణాలను చూసి ఆయనతో మన బంధాన్ని బలపరుచుకోవడం కోసం. సరే, కథ ఇస్సాకుతో మొదలవుతుంది. మొదటి వచనం చూద్దాం. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు అతని కన్నులు మందదృష్టి గలవైనందున అతనికి చూపులేకయుండెను. అప్పుడతడు తన పెద్ద కుమారుడైన ఏసావును పిలిచి, నా కుమారుడా అనగా అతడు చిత్తము తండ్రి అనెను. ఈ ప్రారంభంలోనే ఒక అవసరం, ఒక ఆతృత కనిపిస్తోంది కదా. అవును, ఇక్కడ మనం పరిస్థితిని గమనించాలి. ఇస్సాకు వృద్ధుడు, బలహీనుడు, చూపు కోల్పోయాడు. తన జీవితపు చివరి అంకంలో ఉన్నాననే భావన అదే అతన్ని నడిపిస్తోంది. ఈ భౌతిక బలహీనత కథలో రాబోయే ఆత్మీయ బలహీనతకు ఒక సూచనలా ఉంది. కరెక్ట్. అతను తన జీవితంలో అత్యంత ముఖ్యమైన కార్యాన్ని నెరవేర్చాలని ఆరాటపడుతున్నాడు. ఆ కార్యమేమిటో 2వ వచనం నుండి 4వ వచనంలో స్పష్టంగా ఉంది. అప్పుడతడు, ఇదిగో నేను వృద్ధుడనైతిని, నా మరణదినమెప్పుడో నేనెరుగను. కాబట్టి నీ ఆయుధములను తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెచ్చి తీసుకుని రమ్మనేను. ఇక్కడ కథలో మొదటి సంఘర్షణ మొదలవుతోంది. ఇస్సాకు కోరికకు దేవుని ప్రవచనానికి మధ్య ఉన్న వైరుధ్యం. అవును, పెద్దవాడు చిన్నవాడిని సేవిస్తాడు అని దేవుడు చెప్పాడు. కాని ఇస్సాకు దాన్ని పక్కన పెట్టి తన ఇష్టప్రకారం పెద్ద కొడుకుకే ఆ దీవెన ఇవ్వాలని రహస్యంగా ప్లాన్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ కేవలం భోజనం గురించి మాత్రమే కాదు. ఆ ముట్టామ్మిం అనే హీబ్రూ పదం, అది ఏదో సాధారణమైన కూర కాదు, ఒక స్పెషల్ రుచికరమైన వంటకమన్నమాట. తన ఆత్మ అంటే హీబ్రూలో నెఫెష్, ఏషావును దీవించడానికి అతనికి ఆ రుచి కావాలట. దేవుని చిత్తం కంటే రుచికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. ఖచ్చితంగా అతని శారీరక ఇంద్రియాలు అతని ఆత్మీయ నిర్ణయాన్ని శాసిస్తున్నాయి. ఇది అతను శారీరకంగానే కాదు, ఆత్మీయంగా కూడా గుడ్డివాడయ్యాడని చూపిస్తోంది. దేవుని ప్రణాళికను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. అవును, కాని దేవుని సార్వభౌమాధికారం మానవ తప్పిదాలకు, పొరపాట్లకు అతీతంగా ఎలా పనిచేస్తుందో మనం ఇక్కడ చూడబోతున్నాం. ఆయన గొప్పతనం అలాంటిది. ఇస్సాకు ఏషావుతో రహస్యంగా మాట్లాడుతున్నప్పుడు తెర వెనుక ఒకరు వింటున్నారు. ఆమె రిబ్కా. 5వ వచనం. ఇస్సాకు తన కుమారుడైన ఏషావుతో మాట్లాడుచుండగా రిబ్కా వినుచుండెను. ఆ ఒక్క వాక్యంతో కథగతి మారిపోయింది. ఏషావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి పోయెను. ఆమె వెంటనే రంగంలోకి దిగింది. 6వ వచనం నుండి 10వ వచనం వరకు రిబ్కా ప్లాన్ చూస్తే, అప్పుడు రిబ్కా తన కుమారుడైన యాకోబుతో, నీ తండ్రి యెహోవా ఎదుట నిన్ను దీవించినట్లు రుచిగల వంటకములను సిద్ధపరచుమని చెప్పుట వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకాజ్ఞాపించు దానిని చేయుము. రిబ్కాకు దేవుని వాగ్దానం మీద నమ్మకముంది, కాని దేవుడు దాన్ని ఎలా నెరవేరుస్తాడనే దానిపై నమ్మకం లేదు. సరిగ్గా అదే పాయింట్. అందుకే ఆమె తన సొంత తెలివిని, మోసపూరిత మార్గాన్ని ఎంచుకుంది. ఇది మనలో చాలామంది చేసే పొరపాటే కదా. దేవా, నీ ప్లాన్ మంచిదే, కాని కొంచెం నా హెల్ప్ కూడా తీసుకో అన్నట్టుగా. ఇప్పుడు యాకోబు స్పందన చూడండి, ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 11వ 12వ వచనాలు. అందుకు యాకోబు, నా అన్నయ్యైన ఏషావు రోమషుడు, నేను నున్ననివాడను. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచునేమో. అప్పుడు నేను ఆయన దృష్టికి వంచకూడనై
దీవెనగాక శాపమే కలుగజేసుకుందునని తన తల్లితో చెప్పగా ఇక్కడ యాకోబు రెస్పాన్స్ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. అతను అమ్మా ఇది తప్పు ఇది పాపం అనలేదు. అనలేదు. మనం దొరికిపోతామేమో అని భయపడ్డాడు. అవును, అతని భయం నైతికమైనది కాదు, కేవలం పర్యవసానాలకు అంటే రిజల్ట్స్ గురించే. దీవెన అంటే బెరక బదులు శాపం అంటే కెలా లా వస్తుందేమోనని భయం. ఇది మన స్వభావం గురించి చాలా చెబుతుంది. మనం తప్పు చేయడానికి కంటే దొరికిపోతామని ఎక్కువ భయపడతామా? ఒక విధంగా మన మానవ హృదయాన్ని సరిగ్గా పట్టి చూపిస్తుంది. అప్పుడు రిబ్కా చెప్పిన మాట చాలా గంభీరమైనది. 13వ వచనం. అతని తల్లి, నా కుమారుడా, నీ శాపము నా మీద ఉండునుగాక, నీవు నా మాట మాత్రము విని వెళ్ళి వాటిని తెమ్మనెను. నా మీద ఉండునుగాక. ఎంత బరువైన మాట అది. ఇది ఒక విధంగా ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తానికి ఒక వక్రీకరించిన అసంపూర్ణమైన నీడలాంటిది. కొడుకుకు దీవెన దక్కడం కోసం శాపాన్ని తన మీద వేసుకోవడానికి సిద్ధపడింది. ఆ తర్వాత రిబ్కా ఒక అద్భుతమైన నాటకాన్ని సిద్ధం చేసింది. 14వ వచనం నుండి 17వ వచనం వరకు. అతడు వెళ్లి వాటిని పట్టుకొని తన తల్లి యొద్దకు తెచ్చెను. రిబ్కా ఏసావు యొక్క మంచి వస్త్రములను తీసి యాకోబుకు తొడిగించి మేకపిల్లల చర్మములను అతని చేతుల మీదను మెడమీదనున్న నన్నని భాగము మీదను కప్పి రుచిగల వంటకములను రొట్టెను యాకోబు చేతికిచ్చెను. ప్రతి ఇంద్రియాన్ని మోసం చేయడానికి ఒక పక్కా ప్రణాళిక అన్నమాట. ఇక్కడొక హీబ్రూ పదం మనకు లోతైన అర్థాన్నిస్తుంది. వస్త్రం అనే పదం బెగెడ్. ఆసక్తికరంగా ఇదే పదం యొక్క మూలం నుండి మోసం లేదా ద్రోహం అనే అర్థం కూడా వస్తుంది. ఓ అలాగా, అంటే యాకోబు దీవెన పొందడానికి అక్షరాల ద్రోహాన్ని ధరించుకుంటున్నాడు. అవును, మానవ మోసం మధ్యలో కూడా దేవుని సంకల్పం ఎలా ముందుకు సాగుతుందో ఇది చూపిస్తుంది. ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం. యాకోబు తండ్రి గుడారంలోకి ప్రవేశించాడు. 18వ వచనం నుండి 20వ వచనం వరకు. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, నా తండ్రి, నేను నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావును, నీ ప్రాణము నన్ను దీవించుననెను. అప్పుడు ఇస్సాకు అడిగాడు, నా కుమారుడా, ఇంత త్వరగా నీకెట్లు దొరికెను? దానికి యాకోబు చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవా నాకది దొరకజేసననెను. ఈ మాట విన్నప్పుడు నా గుండె ఆగినంత పనవుతుంది. తన అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుని నామాన్ని వాడుకున్నాడు. ఇది యాకోబు యొక్క నైతిక పతనంలో అత్యంత నీచమైన స్థానం. తన పాపానికి దేవుడిని ఒక కవచంలా వాడుకుంటున్నాడు. కాని ఇస్సాకుకు అనుమానం పోలేదు కదా. అతని అంతరాత్మ హెచ్చరిస్తోంది. అవును, 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఆ ఉత్కంఠ కొనసాగుతుంది. అప్పుడు ఇస్సాకు, నీవు నా కుమారుడైన ఏశావువో కావో నేను నిన్ను తడివి చూచినట్లు దగ్గరకు రమ్మని చెప్పాను. అతడు అతన్ని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే యనెను. అతడతనిని గుర్తుపట్టలేక అతన్ని దీవించెను. తర్వాత మళ్ళీ అడిగాడు, నీవు నా కుమారుడైన ఏశావువేనా? దానికతను నేనే అనెను. చూడండి, ఇస్సాకు పూర్తిగా తన ఇంద్రియాలపై ఆధారపడ్డాడు. అతని చెవులు సత్యాన్ని చెబుతున్నాయి, స్వరము యాకోబు స్వరము. కాని అతని స్పర్శ, రుచి, వాసన అబద్ధాన్ని చెబుతున్నాయి. చివరికి అతను తన శారీరక ఇంద్రియాలనే నమ్మాడు. అతను దేవుని వాగ్దానాన్ని వినడానికి నిరాకరించినట్లే ఇప్పుడు తన చెవులు చెబుతున్న సత్యాన్ని కూడా నిరాకరించాడు. ఈ కథలో ఇక్కడే కొందరు ఇబ్బంది పడతారు. దేవుడు పరిశుద్ధుడు కదా, మరి ఈ మోసం ద్వారా వచ్చిన దీవెనను ఆయన ఎలా అనుమతించాడు? అవును, ఇది దేవుడు మోసాన్ని ఆమోదిస్తున్నట్లు కాదా? తెలుసుకోవాల్సిందేంటంటే, దేవుడు పాపాన్ని ఆమోదించడం లేదు, ఆయన దాన్ని తన సార్వభౌమ ప్రణాళికలో అధిగమిస్తున్నాడు. అంటే ఆయన వంకర కర్రలతో కూడా సరళ రేఖలను గీయగలడు అన్నట్టు. కరెక్ట్. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరి పాపం, బలహీనత ఉన్నప్పటికీ దేవుని వాగ్దానం నిలబడాలన్నది ఆయన ఉద్దేశం. ఇది వారి యోగ్యతను బట్టి కాదు, ఆయన మార్పులేని కృపను బట్టి. చివరకు ఆ దీవెన ఇవ్వబడింది. 28వ 29వ వచనాలు. దేవుడు ఆకాశపు మంచును, భూమి యొక్క సారమును, విస్తారమైన ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును నీకు దయచేయునుగాక. జనములు నీకు సేవ చేయునుగాక. నీ సహోదరులకు నీవు యజమానుడవు కమ్ము. నిన్ను శపించువాడు శపింపబడును, నిన్ను దీవించువాడు దీవింపబడును. సమృద్ధి, అధికారం, ఆధిపత్యం అన్నీ ఆ దీవెనలో ఉన్నాయి. ఇక్కడ మరో ప్రశ్న వస్తుంది. మోసం బయటపడ్డాక ఇస్సాకు ఆ దీవెనను ఎందుకు వెనక్కి తీసుకోలేదు? కేవలం మాటలే కదా. ఇక్కడే మనకు నుజీ ఫలకాలు అనే పురావస్తు పరిశోధనలు సహాయపడతాయి. ఓ అవేంటి? ఆ కాలపు సంస్కృతి ప్రకారం
ఒక తండ్రి తన మరణశయ్యపై నోటి మాటతో ఇచ్చిన దీవెన అది చట్టబద్ధంగా మార్చలేనిది, తిరుగులేనిది. అంటే ఒక రిటన్ విల్ అంత పవర్ఫుల్ అన్నమాట. అంతకంటే ఎక్కువ, అతను చట్టపరమైన మరియు ఆత్మీయమైన అధికారాన్ని బదిలీ చేశాడు. అందుకే తర్వాత ఏషా వచ్చి నిజం చెప్పినప్పుడు అతను భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆ మాట వెనక్కి తీసుకోలేనిది. దేవుని వాగ్దానం మానవ మోసం ద్వారా అయినా నెరవేరింది. కరెక్ట్. కథ ఇక్కడతో అయిపోలేదు. పైకి చూస్తే ఇది అబద్ధాలు, మోసాలు, కుటుంబ కలహాలతో నిండిన కథలా కనిపిస్తుంది. కానీ ఇక్కడే అసలైన అద్భుతం, అసలైన సువార్త దాగి ఉంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే పైకి చూస్తే ఈ కథలో అంత మోసము, కుట్రలే కనిపిస్తున్నాయి. కానీ మీరిందులో సువార్త నీడ ఉంది అంటున్నారు. అవును, యాకోబు చేసిన మోసానికి క్రీస్తు కృపకు సంబంధముంది. అదెలా? తప్పకుండా. దీన్ని మనం నెమ్మదిగా విడమరుద్దాం. మొదటగా యాకోబు మనకు ప్రతిరూపం. అంటే మనం కూడా అనర్హులు, పాపులం, తండ్రి దీవెనకు అర్హత లేనివాళ్లం. ఎగ్జాక్ట్లీ. మన సొంత పనుల ద్వారా దేవుని సన్నిధికి రావటానికి మనకు ఏ యోగ్యత లేదు. అయితే ఏషావు స్థానంలో నిజమైన జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రి దీవెనలన్నిటికీ సహజమైన హక్కుదారు ఆయన. సరిగ్గా. ఇప్పుడు ఆ వస్త్రాల దగ్గరకు వద్దాం. ఆ బెగెట్ అంటే ద్రోహం అని కూడా అర్థం వచ్చే వస్త్రాలు. యాకోబు తండ్రి చేత అంగీకరించబడటానికి ఏషావు వస్త్రాలు ధరించాడు. అలాగే మనం తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడటానికి క్రీస్తు నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంటాం. రోమీయులు 13:14 చెబుతోంది, యేసుక్రీస్తును ధరించుకొనుడి. మన పాపపు మురికి వస్త్రాలు తీసివేయబడి ఆయన పరిపూర్ణమైన నీతి మనకు కప్పబడుతుంది. ఆ సువాసన సంగతి కూడా. ఇస్సాకు యాకోబును వాసన చూసినప్పుడు యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆయన వాసన చూసింది యాకోబును కాదు, ఏషావు వస్త్రాలను. అదేవిధంగా దేవుడు మనల్ని చూసినప్పుడు మన పాపాన్ని కాదు, మన మీద కప్పబడిన ఆయన కుమారుని యోగ్యతను బట్టి మనలో ఉన్న క్రీస్తు సువాసనను చూస్తాడు. ఇక రిబ్కా మాట, నీ శాపం నామీర ఉండునుగాక. అది ఎంత శక్తివంతమైనదో. అది శక్తివంతమైనదే, కాని అసంపూర్ణమైన వాగ్దానం. ఆమె ఆ శాపాన్ని నిజంగా భరించలేదు. కాని క్రీస్తు మాత్రమే మన శాపాన్ని నిజంగా తన మీద వేసుకున్నారు. మనకు దీవెన ఇవ్వడానికి ఆయన శిలువపై శాపగ్రస్తుడయ్యాడు. అవును, గలతీయులకు 3:13 స్పష్టంగా చెబుతుంది, క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆయన మన స్థానాన్ని తీసుకున్నారు. చివరగా ఆ తిరుగులేని దీవెన. మోసం బయటపడ్డాక కూడా ఇస్సాకు అన్నాడు, అతడు దీవింపబడినవాడయుండును. ఇది క్రీస్తులో మనకున్న భద్రతకు అత్యంత శక్తివంతమైన గుర్తు. మన దీవెన మన పనుల మీద ఆధారపడి లేదు. అది దేవుని మార్పులేని వాగ్దానం మీద మరియు క్రీస్తు యొక్క సంపూర్ణమైన యోగ్యత మీద ఆధారపడి ఉంది. అందుకే అది తిరుగులేనిది. దేవుడు మనల్ని క్రీస్తులో చూసినప్పుడు ఆయన మనల్ని దీవించబడినవారు అని ప్రకటిస్తాడు. దాన్ని ఎవరూ ఏదీ మార్చలేదు. ఈ సత్యం మన జీవితాలను, మన ప్రార్థనలను ఎంతగా మార్చగలదు? మనలో చాలామంది ఏషావులా జీవిస్తుంటాం. దీవెన కోసం ఆరాటపడుతూ మన సొంత వేట ద్వారా, మన ఉద్యోగం, విజయం, పేరు, ప్రఖ్యాతుల ద్వారా దాన్ని సంపాదించుకోవాలని ప్రయత్నిస్తాం. దేవా, నేను ఇది చేస్తే నన్ను దీవించు అని దేవునితో బేరమాడతాం. లేదా యాకోబులా దేవుని ప్రణాళికను మన సొంత మోసపూరిత పద్ధతులతో నెరవేర్చాలని చూస్తాం. దేవునికి సహాయం చేయాలని ప్రయత్నిస్తూ చిక్కుల్లో పడతాం. కానీ ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే: దేవుని దీవెన వేటాడితే దొరికేది కాదు, మోసం చేస్తే దక్కేది కాదు. అది కేవలం విశ్వాసంతో పొందుకునే కృపా బహుమానం. దీన్ని ఒక చిన్న పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక రాజుగారు ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారని ఊహించుకోండి. దానికి రాకుమారుడికి మాత్రమే ప్రవేశం. కాని మనమేమో సాధారణ ప్రజలం, మురికి బట్టలతో ఆహ్వానం లేకుండా ఉన్నాం. అప్పుడు రాకుమారుడే మన దగ్గరకొచ్చి మన మురికి బట్టలు తీసి తన రాజవస్త్రాలు మనకు తొడిగి తన ఆహ్వానపత్రిక మన చేతికి ఇస్తే, అప్పుడు మనం ఆ విందుశాల ద్వారం దగ్గరికి వెళ్ళినప్పుడు ద్వారపాలకుడు మనల్ని చూడడు, మనపై ఉన్న రాజవస్త్రాలను చూస్తాడు, ఆ రాజ పరిమళాన్ని వాసన చూస్తాడు. మన చేతిలో ఉన్న ఆహ్వానపత్రికను చూసి, రాకుమారా స్వాగతం అని గౌరవంగా తలుపులు తెరుస్తాడు. యేసు మన కోసం చేసింది సరిగ్గా ఇదే. ఆయన మనల్ని తన నీతి వస్త్రాలతో కప్పాడు. అద్భుతం! మనమందరం ఆశీర్వాదం కోసం ప్రాకులాడే యాకోబులమే. మన ఆత్మీయ గుడారపు చీకటిలో, మన భయాల మధ్య మన అనర్హత మనల్ని వేధిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు చేయి చాచి
మనపై ఉన్న క్రీస్తు వస్త్రాలను తాకి మన స్వరంలోని భయాన్ని కాదు, క్రీస్తు నీతిని చూసి ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని పలుకుతున్నారు. ఇది మనను బట్టి కాదు, మనపై ఉన్న క్రీస్తును బట్టి. ఈరోజు మొత్తం ఈ సత్యాన్ని ధ్యానిద్దాం. ఈ బైబిల్ అధ్యయనం కేవలం సమాచారం తెలుసుకోవడానికి కాదు, ఇది దేవునితో మన సంబంధాన్ని మార్చడానికి. మన యోగ్యత వల్ల కాదు, క్రీస్తును బట్టి మనం శాశ్వతంగా తిరుగులేకుండా దీవించబడ్డామని తెలుసుకోవడం మన ప్రార్థనను, మన విశ్వాసాన్ని, మన జీవితాన్ని ఎలా మారుస్తుంది. ఈ సత్యం మనల్ని ఎలా వినయపరుస్తుంది, అదే సమయంలో మనల్ని ఎలా ధైర్యపరుస్తుంది, ఈ ఆలోచనతో ఈ రోజంతా గడుపుదాం. మా తదుపరి చర్చ కోసం చూస్తూ ఉండండి. ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సహించి దేవుని గూర్చిన మీ గ్రహింపును లోతుపరిచినట్లయితే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీరు ఏ అధ్యాయాన్ని కోల్పోరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.